అందరికీ నమస్కారం అండి. సహజ కవయిత్రి మాధవిని మాట్లాడుతున్నాను. కొంతమంది మిత్రులు నా కవితలు విని చాలా బాగున్నాయని ఫోన్ చేస్తున్నారు. కొంతమంది ఏమని చెప్తున్నారంటే, మీరు పాలక వర్గాన్ని పొగుడుతున్నారండి, మీరు ప్రజా ఉద్యమం వైపు మీ కవిత్వం ఉండాలి అని వారు శ్రేయోభిలాషులుగానే మిత్రులు నాకు మన తమ్ముడు రామ్మోహన్ నాయుడు వారి నియోజకవర్గం నుంచి మెసేజ్ రావడం జరిగింది. నేను చెప్తున్నాను, అందులో పల్నాటి పౌరుషాల కవిత్వం నా కవిత్వం. నా అధినాయకుడు ఎప్పుడు తప్పుడు చేయడని, ఒకవేళ తప్పు చేస్తే ప్రశ్నించే కలమే ఈ పల్నాటి కలము, ఈ ప్రజల కలము, ప్రజా కవయిత్రి కలం ఉంటుందని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. అంతేగాని నాకు ఎవరి మీద కోపం లేదండి, ఎవరి మీద ప్రేమ లేదండి. ప్రజలందరూ సమానమే. ఈ నాయకుల కంటే కూడా ప్రజలే నాకు ముఖ్యం, పేదవాళ్లే నాకు ఇష్టం, వాళ్ళ అభివృద్ధే నా ఆకాంక్ష, ఆడబిడ్డల అభివృద్ధే నా ఆకాంక్ష అని తెలియజేస్తాను.